హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఒకటి తీసుకునేసి దాన్ని మనము కరెక్ట్గా వెడల్పు ఒక 20, పొడవు 58 సెంటీమీటర్లు మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత వెడల్పు అనేది నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి. 20 సెంటీమీటర్లు, పొడవు 53 సెంటీమీటర్లు తీసుకోవాలండి. మనకు ఈ లెంత్ అయితే కరెక్ట్గా డిజైనర్ కుషన్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ కానీ, బరువుగా ఉండే శారీస్ కానీ వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఇలాగా సింపుల్ డిజైన్లో మనము డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఒకటి చేశాను. ఇదే డిజైన్ను నేను మరొకటి ఈరోజు చేస్తున్నానండి. సేమ్ డిజైనే, కానీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాగా 20 సెంటీమీటర్లు క్లాత్ అనేది వెడల్పు, పొడవు అనేది 53 సెంటీమీటర్లు తీసుకోవాలి. 53 సెంటీమీటర్లు పొడవు తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం క్లాత్ను రివర్స్ చేసుకునేసి టేప్తో మనము ఇటు సైడు అటు సైడు నేను వీడియోలో చూపించిన విధంగా 5 సెంటీమీటర్లు మనము ఈ విధంగా మార్క్ తీసుకునేసి మధ్యలో అనేది 10 సెంటీమీటర్లు వస్తుందండి. మొత్తము మనకు 20 సెంటీమీటర్లు వెడల్పు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము స్కేల్తో, లాంగ్ స్కేల్తో కానీ చిన్న స్కేల్తో కానీ 5 సెంటీమీటర్లకు మార్క్ చేసుకుంటూ ఈ విధంగా స్ట్రైట్గా మనం లైన్ అనేది వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనము వేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ వేసుకునేసి మధ్యలో అనేది మనకు 10 సెంటీమీటర్లు మనం వదులుకోవాలి. తర్వాత క్లాత్కు పై భాగంలో, కింది భాగంలో మనము ఒక 1/2 సెంటీమీటర్ అనేది వదులుకునేసి ఒక 1/2 సెంటీమీటరు మనము మార్కర్తో లైన్ అనేది గీసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టుకునేదానికి వదులుకోవాలి. ఇలాగా మనము మార్క్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకునేసి మధ్యలో ఉండే 10 సెంటీమీటర్లకు మనము 2 సెంటీమీటర్లు అనేది పొడవు పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి అడ్డం లైన్లు అనేది గీసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మార్క్ చేసుకునేసి అడ్డం లైన్ అనేది 2 సెంటీమీటర్లకు మనం మార్క్ చేసుకునేసి అడ్డం లైన్ గీసుకునేసి ఈ 10 సెంటీమీటర్లో మనము 2 సెంటీమీటర్లతో మనము 5 బాక్సులను మనము లైన్గా గీసుకోవాలండి. 5 బాక్సులు అనేది మనం స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఇది కూడా 2 సెంటీమీటర్లే మనము మార్క్ చేసుకునేసి 2 సెంటీమీటర్లు పొడవు పెట్టుకోవాలి. 2 సెంటీమీటర్లు వెడల్పు అనేది రావాలండి. మొత్తము మనకు 10 సెంటీమీటర్లకు 5 బాక్సులు అనేది వస్తుంది. 5 బాక్సులు అనేది పెట్టుకునేసి మనము స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది 2 సెంటీమీటర్లకు అనేది మనం గీసుకుంటూ రావాలి. తర్వాత అడ్డం కూడా 2 సెంటీమీటర్లకే గీసుకోవాలండి. ఈ విధంగా 5 బాక్సులు అనేది వచ్చిన తర్వాత మనం మధ్యలో బాక్స్కు ఏం డిజైన్ వేయకుండా వదులుకోవాలండి. తర్వాత ఇటు సైడ్ 2 బాక్సులు, అటు సైడ్ 2 బాక్సులు అనేది వస్తాయి 10 సెంటీమీటర్లో. దానికి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. మొదట ఒక బాక్స్కి అనేది లైన్ అనేది క్రాస్గా వేసుకునేసి ఒక బాక్స్ను వదులుకునేసి మరొక బాక్స్కు అలాగా వేసుకోవాలండి. మొదటి లైన్కు, రెండవ లైన్కు ఒక బాక్సును మొదట్లోనే వదులుకునేసి రెండవ బాక్స్కు క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. నేను బాగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మధ్యలో బాక్స్ మాత్రమే వదిలేసుకోవాలి. మనము ఇటు సైడ్ ఉండే 2 బాక్సులు, అటు సైడ్ ఉండే 2 బాక్సులు మనము ఈ విధంగా నేను మార్క్ చేశానండి. ఇలాగ క్రాస్ లైన్స్ అనేది ఒక్కొక్క బాక్స్ను వదులుకుంటూ మనం ఇలాగ గీసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మనము ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి.
మనము ఈ విధంగా మధ్యలో ఉండే 10 సెంటీమీటర్లకు 5 బాక్సులను వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత నేను క్లాత్ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా వేసుకున్న తర్వాత మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి క్రాస్గా లైన్కు మనము కొద్దిగా అనేది క్లాత్ అనేది నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా క్రాస్గానే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా క్లాత్ అనేది నీడిల్కు తీసుకునేసి క్రాస్ లైన్ తీసుకునేసి ఈ విధంగా మనము థ్రెడ్ అనేది లాగినామంటే మనకు ఈ విధంగా మడత అనేది పడుతుంది. దాన్ని చేత్తో పట్టుకునేసి ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసుకోవాలండి. తర్వాత కట్ చేసేసుకునేసి మరొక క్రాస్ లైన్ అనేది ఉంటుంది కదండి, మరొక బాక్స్, దానికి కూడా అదే విధంగా నీడిల్కు కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి క్రాస్గా ఉండే లైన్కు అక్కడ కూడా నీడిల్తో కొద్దిగా క్లాత్ని తీసుకునేసి థ్రెడ్ను మనము దగ్గరికి లాగితే అక్కడ మడత పడుతుంది. తర్వాత ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసేసుకోవాలండి. మనము ఈ విధంగా ఒక్కొక్క లైన్కు ఈ విధంగా కుట్టచ్చు, లేదంటే కంటిన్యూగా కూడా కుట్టచ్చండి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. 2 మెథడ్లో కూడా మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగా కుట్టండి. ఇది సెకండ్ మెథడ్ అండి. ఈ విధంగా నీడిల్కు మనము థ్రెడ్ అని ఎక్కించుకున్న తర్వాత కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి క్రాస్గా ఆ లైన్ కూడా నీడిల్తో కొద్దిగా క్లాత్ని తీసుకునేసి థ్రెడ్ అనేది దగ్గరికి లాగితే మనకు ఈ విధంగా మడత పడుతుంది. 2 సార్లు ముడి వేసుకునేసి తర్వాత మనము దారాన్ని కట్ చేయకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మరొకసారి ఈ క్రాస్గా ఉండే దాన్ని మనము మరీ దగ్గరికి లాగకుండా కొద్దిగా థ్రెడ్ అనేది వదిలేసుకునేసి తర్వాత ఆ లైన్ కూడా అదే విధంగా కొద్దిగా క్లాత్ అనేది మనం కుట్టుకోవాలండి. ఇలాగా కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది. మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకున్నామంటే చూడండి, మనం కుట్టిన డిజైన్ అనేది ఈ విధంగా సింపుల్ డిజైన్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా డిజైన్ అనేది వస్తుంది. మళ్ళీ మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకునేసి మొదట మనము పైన కింద అనేది క్లాత్కు లైన్ అనేది అడ్డంగా వేసుకున్నాం కదండి, ఒక 1/2 సెంటీమీటరు. ఆ క్లాత్ను మనము ఆ లైన్కు 2 లైన్లు అనేది మనము ఈక్వల్గా పెట్టుకునేసి క్లాత్ను మనం యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మీడియంగా కుట్టుకున్న తర్వాత క్లాత్ అనేది మనం 2 సార్లు ముడి వేసి కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ క్లాత్కు పై నుండి కింద ఉండే లైన్కు జాయింట్ చేసాం కదండి. తర్వాత మనకు అడ్డంగా అయితే ఈ విధంగా క్లాత్ అనేది వస్తుంది కదండి. ఆ అడ్డం ఉండే క్లాత్ను యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరంగా కుట్టుకుంటూ కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి మొదట్లో, తర్వాత చివరిలో ఉండే థ్రెడ్కు మనము దగ్గరికి లాగినామంటే మీడియంగా మన కుచ్చులాగా వస్తుంది. ముడి అనేది 2 సార్లు వేసేసి కట్ చేసేసుకోవాలండి. అక్కడ మనకు కుట్టినట్లుగా వస్తుంది. తర్వాత మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టేసుకునేసి మనము మొదట ఒక సైడ్ అనేది కుట్టాము, మరొక సైడ్ కూడా దూరంగా కుట్టుకుంటూ కొద్దిగా థ్రెడ్ అనేది మొదట వదులుకునేసి చివరిలో కూడా ఆ థ్రెడ్ను మన దగ్గరికి లాగితే ఈ విధంగా కుచ్చులాగా వస్తుంది. ముడి అనేది వేసేస్తే మనకు ఫ్లవర్ లాగా వస్తుందండి. చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక డిజైన్ అనేది ఉంది, ఇది 2వ డిజైన్ అండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగం.